మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో చిన్ని ప్రవక్తలలో ఒకరైన మలాకీ గారి ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ వ్రాయబడిన మాటలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు గలవారంటే ఎవరు? ఆయన మాటకు లోబడేవారు, ఆయనకి ఇష్టం లేని కార్యములకు దూరముగా ఉండేవారు, ఇది తప్పు, ఇది పాపమని దాని జోలికి పోకుండా భయపడుతూ ఈ లోకములో జీవిస్తూ ఉన్నవారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారు మాట్లాడుకొనుచుండగా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. వారి మాటలు ఆయనకి ఇష్టము. కారణము ఆయన యందు భయము, ఆయన యందు భక్తి. గనుక ఆ మాటలు వింటూ ఉన్నారు ఆయన. మరి మన మాటలు ఆయన వింటూ ఉన్నారని విశ్వసిస్తున్నారా? దేవుని భయము చేత మనం ఉండగలుగుతున్నామా? దేవునికి ఇష్టము లేని కార్యాలు మానేయాలి, దేవునికి ఇష్టము లేని పనులు మానాలి, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. లోబడే మనసు, విధేయత కలిగిన హృదయము, ఆయన తలంపులు, తగ్గింపు జీవితము ఎవరైతే కలిగి ఉండి జీవిస్తారో ఆ భక్తి జీవితాన్ని ఆయన చూసి వారి మాటలు ఆయన ఆలకిస్తారు. ప్రియులారా, దావీదు మాట్లాడుతుండే దేవుడు ఎందుకు విన్నారు? భయము ఉంది ఆయనకి, భక్తి ఉన్నది. గనుక ఆయన తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మాటలు విని ఆశ్చర్యకార్యములు తన జీవితంలో జరిగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ఆయన వినాలంటే ఈ లోకములో బహు జాగ్రత్త కలిగి ప్రవర్తన విషయములో, జీవిత మార్గపు విషయములో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మన మాట ఆయన ఆలకిస్తారు. రెండవదిగా, వారి మాటలు విన్న దేవుడు జ్ఞాపకార్థ గ్రంథములో వారిని గూర్చి వ్రాయబడ్డాయి. వారి జీవితాలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆ గ్రంథములో వ్రాయబడిన ఆ మాటలు దేనిని ఉద్దేశించిన ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆయన భక్తి జీవితములో స్తుతించుచు, ఘనపరచుచు, ఆయన నామ స్మరణ చేయుచు ఉన్న వారి పేరులు ఆ గ్రంథాలు లిఖించబడ్డాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో భయభక్తులు కలిగి బ్రతికి ఉండు వారిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు నా ప్రవర్తనలో నా స్థితిగతులైన చూస్తూ ఉన్నాడని భయముతో బ్రతికిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనములో నరుల మీద ఆయన దృష్టి ఉన్నది, వారి నడకలు ఆయన కనిపెట్టుచు ఉన్నాడు. గనుక జాగ్రత్త, ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయనను సంతోషముగా ఆనందించేలాగా మన జీవితం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీవు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి మాటలను వింటావు నాయనా, ఆశీర్వదిస్తావు, కాపాడతావు నాయనా, రక్షణ కార్యం జరిగిస్తూ ఈ రాజ్యానికి వారసులుగా మారుస్తావు. ఎవరే కష్టములో ఉండి ఇబ్బందుల్లో ఉండి నీకు మర్రపెడుతున్నారో వారి కష్టాల నుండి, వారి శ్రమల నుండి, వారి రుణబాధల నుండి, వారి బలహీనతల నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే నాయనా, నీ యందు భయభక్తులు కలిగి వారిగా
ప్రతి ఒక్కరికి కలిగి ఉండి మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా మార్చమని మా కొరకు అతి వేగరంగా రాబోతున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.